హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు టాపిక్ అయితే ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. ఎంతమంది ఇళ్ళల్లో నేలపైన కూర్చొని భోంచేసే వాళ్ళుంటున్నారు ఈ రోజుల్లో. చాలామంది 100కి 50% అయితే నేలపైనే కూర్చొనే అలవాటు తప్పిపోయింది. అందరి ఇళ్లలో డైనింగ్ టేబుల్ అలవాటయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా డైనింగ్ టేబులే అలవాటు పడిపోయారు. అసలు నేలపైన కూర్చొని తినడం వల్ల ఎటువంటి యూజ్ ఉంది? ఎటువంటి లాభాలు, ప్రయోజనాలున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండండి. నేలపైన కూర్చొని తినడం వల్ల ఆహ్, కండరాలు దృఢత్వంగా మారతాయి. నేలపైన కూర్చొని తినడం వల్ల మంచిగా మనం భోజనం చేస్తాము. వంగి ఇటు, అటు, వెనక్కి తినడం వల్ల మనకి కండరాలయితే ఫ్లెక్సిబుల్‌గా మారతాయండి. కూర్చొని తినడం వల్ల మనం కాళ్ళు ముడుచుకొని తింటాం కాబట్టి, మన నడుము చుట్టూ ఉండే కండరాలు కూడా దృఢంగా మారతాయి. అసలు ఇంకా బరువు మాత్రము తగ్గించుకోవచ్చు. బరువైతే మనము నేల మీద కూర్చొని తినడానికి, కుర్చీలో కూర్చొని తినడానికైతే డిఫరెన్స్ అయితే ఉందండి. కింద కూర్చొని తినడం వల్ల బరువు తగ్గుతారండి. ఇంకా చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు గూడా కింద కూర్చొని చాపేసుకొని, నేల మీద కూర్చొని, చక్కా ముక్కాలేసుకొని కూర్చుంటే అసలు తిన్నట్లుంటుంది. భోజనం ప్రశాంతంగా చేసినట్లుంటుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటొచ్చేసి మనకి ఆహ్, వెన్ను భాగం నుంచి మనకి ఆహారం జీర్ణం వ్యవస్థ బాగా సాగుతుంది. జీర్ణక్రియ బాగా సాగుతుంది. సాఫీగా ఉంటుంది. అందరితో కుటుంబ సభ్యులతో కలిసి తినే అవకాశం కూడా ఉంటుంది. అనుబంధాలు గూడా పెరుగుతాయండి. నేలపైన కూర్చొని తినడం వల్ల చాలా లాభాలైతే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళు ముడుచుకొని తింటాం కాబట్టి, మనకి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండండి. మరిన్ని వీడియోస్ కోసము చూస్తూనే ఉండండి మీ ఛానల్.